సినిమా టికెట్లకు సీలింగ్ అట. సినిమా టికెట్లకు సీలింగ్. థియేటర్స్లో కనిష్ట గరిష్ట ధరలు నిర్ణయించిన ప్రభుత్వం. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్, మల్టీప్లెక్స్ థియేటర్స్లో ధరలు ఖరారు చేసిందట. 100 కోట్లు దాటితే సూపర్ హై బడ్జెట్ సినిమాగా గుర్తిస్తారట. ఈ సినిమాలకు తొలి 10 రోజులు టికెట్ల రేట్లు పెంచుకునే ఛాన్స్ అట. కథం. ఇక అందరూ స్టార్ హీరోల సినిమాలని 100 కోట్లకు పైనే ఉంటాయి కదా. ప్రభాసులు, మహేష్ బాబులు, పవన్ కళ్యాణ్లు, వీళ్ళ హీరోల సినిమాలంతా 100 కోట్లు ఉంటాయి కదా. అంటే ఇక ఊకే మీరు ఎందుకు అడుగుతున్నారా బాబు అని చెప్పి గవర్నమెంటే ఒక చట్టం చేసి జీవో ఇచ్చి పడేసిందట. ఇక ఊకే మమ్మల్ని అడగకుర్రి, మళ్ళీ మీరు అడగగానే మళ్ళీ తెల్లారి పేపర్లల్లో ఈ సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కదా, ఎట్లా పెంచుతారు మీరు అని. సిగ్గులేదా హైకోర్టు చెప్పినా అని అడుగుతున్నాం కదా. ఈ లొల్లంత ఎందుకు? ఇక మేము దోస్తులమేనైతే అని చెప్పి ఇక ప్రభుత్వం సపరేట్గా ధరల పెంపుకు సంబంధించిన నిర్ణయమే తీసుకుంది. డైరెక్ట్ 100 కోట్లకు పైన సినిమా 100 కోట్లు దాటితే ఆ సినిమాకి ధరలు పెంచుకోవచ్చట. ఫస్ట్ 10 డేస్ సినీ కార్మికుల నిధికి 1 కోటి విరాళం ఇచ్చే సినిమాలకే ధరల పెంపు. రోజుకు 5 షోలకు అవకాశం, అందులో కనీసం 1 షో చిన్న సినిమా ఉండాలి. మరి ఇప్పుడు 100 కోట్లకు పైన పెంచుకునే సినిమాలకు అవకాశం ఇచ్చిరు కదా. మరి ఇప్పుడు ఒక చిన్న సినిమా హిట్ అవుతుంది, మన ఆ చిన్న సినిమాకి వాళ్ళకి ఏదో ఒక 10 రోజులు అదే సినిమా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వరు? ప్రజలు ఏం అడుగుతున్నారంటే అసలు ఎందుకు పెంచాలి టికెట్ల ధరలు? ఎవరికి ఇప్పుడు ఆ 100 కోట్ల పైన ఖర్చు పెట్టినోడో ప్రొడ్యూసర్ ఎవడో ఉంటాడు, సురేష్ బాబో ఇంకెవడో ఉంటాడు. వాళ్ళు ఆల్రెడీ 100 కోట్ల ఇది ఉన్నారు. ఆ డబ్బులను ఎవరికి ఇస్తారు? హీరోకి ఒక 20 కోట్లు, హీరోయిన్కి ఏం పోతుంది కానీ హీరోకి అయితే 100 కోట్లు పోతుంది. డైరెక్టర్కి, వాళ్ళకి, వీళ్ళకి. కింద పనిచేసే సినిమా కార్మికుడికి ఏమైనా వస్తుందా? వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా? ఈ దొంగల మళ్ళీ పంచుకుంటారు. మళ్ళీ ఎలక్షన్లను అడిగి ఈ లీడర్లు అంతా పోయి వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ అని ఇంకోటనో తీసుకుంటారు. ఇప్పుడు ఇది అంతా ఓవరాల్ ఏం చేస్తున్నా? జనం రక్తం తాగడమే కదా. 100 కోట్లకు పైన సినిమాని ఎవడు తీయమన్నాడు? 100 కోట్లకు పైన సినిమాని ఎవడు తీయమన్నాడు? తీసినప్పుడు నష్టం వస్తే భరించండి. నువ్వు సినిమా తీయకపోతే నీదే కదా తప్పు. మంచిగా తీయకపోతే ఇగో తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో నిర్దిష్టమైన టికెట్ ధరలు ఖరారు చేస్తూ హోంశాఖ జీఓఎంఎస్ నెంబర్ 77 జారీ చేసింది. హోంశాఖ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ లొల్లంత ఎందుకు రాబోయే? ఇది మొత్తం నా మీదకే వస్తుంది. అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోర్టు ఏం చెప్పింది? స్పెషల్ షోలు అక్కర్లేదన్నది. టికెట్ల ధరలు ఎట్లా పెంచుతారన్నది. గవర్నమెంట్ ఏకంగా నిర్ణయం తీసుకు ఎవరన్నా దీని మీద కోర్టుకు పోవాలా? 2021 తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ల ధరలు పెంచారు. మల్టీప్లెక్స్లలో ధరలు యథాతథంగా ఉంచారు. స్పెషల్ థియేటర్లు అనేదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్, 2K లేదా 4K ప్రొజెక్షన్, కనీసం 75 అడుగుల తెర ఉన్న థియేటర్లను స్పెషల్ కేటగిరీలో చేర్చింది. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు రోజుకి 5 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక చిన్న సినిమా ప్రదర్శించేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తీసే సినిమాలను సూపర్ హై బడ్జెట్ సినిమాలుగా గుర్తిస్తున్నట్టుగా పేర్కొన్నది. ఇలాంటి సినిమాలకు మొదటి 10 రోజులు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అది కూడా సినీ కార్మికుల సంక్షేమ నిధికి 1 కోటి విరాళం ఇచ్చే సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించింది. అయితే ఎంత మేర టికెట్ ధరలు పెంచుకోవచ్చు అన్న దానిపై స్పష్టత లేదు. ఆన్లైన్లో బుక్ చేసే టికెట్లకు ఏసీ థియేటర్ అయితే 5 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్ అయితే 3 రూపాయల చొప్పున నిర్వహణ ఛార్జీలుగా నిర్ణయించింది. టికెట్ ధరల పెంపుతో అదనపు ఆదాయం సమకూర్చుకున్న 4 సినిమా నిర్మాతలు తమ అదనపు ఆదాయం నుంచి 20% డబ్బును తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి చెల్లించాల్సిందిగా ఆయా సినీ నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం లేఖలు పంపింది. అఖండ 2, ది రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు, పెద్ది అనే సినిమా టికెట్ల ధరల పెంపుతో వచ్చిన అదనపు ఆదాయంపై 20% సంక్షేమ విరాళంగా ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నది. ఇచ్చిందా? మరి 20% ఇచ్చిరా వాళ్ళకి వచ్చిన దాంట్లో? ఇప్పుడు థియేటర్లో మరి దోపిడీ సంగతి ఏంది? ఆ థియేటర్లు ఇవనివి మళ్ళీ ఆ నలుగురివే కదా, అల్లు అరవింద్వి, దిల్ రాజువి, లేకపోతే సురేష్ బాబు, వీలే కదా థియేటర్స్ అన్ని. ఆ థియేటర్కి పోతే బయట 20 రూపాయలకు 10 రూపాయలకు దొరికే పాప్కార్ను 400 ఉంటుంది. బయట 20 రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటుంది.
బయట 10 రూపాయలకు దొరికే ఛాయ్ 70-80 రూపాయలు ఉంటుంది. ఒక సమోసా 60-70 రూపాయలు ఉంటుంది. మరి ఇదేం లెక్కండి? మరి ఈ దోపిడీ సంగతి ఏంది? ఈ రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి ఎక్కడ లేని సంబంధాలు ఉంటాయి వీళ్ళకి, ఎందుకంటే రకరకాలు ఉంటాయి కదా. సవరించిన టికెట్ల ధరలట. నాన్ ఏసీ థియేటర్స్లో అయితే నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ ధర కనిష్టంగా 30 రూపాయలు, గరిష్టంగా 70 రూపాయలు. ప్రీమియం టికెట్ల ధర కనిష్టంగా 50, గరిష్టంగా 100 వరకు పెంచుకోవచ్చట. నాన్ ఏసీకి ఎవరు పోతారండి? నాన్ ఏసీ థియేటర్స్కి ఎవరు వెళ్తారు? సామాన్యులు, అతి సామాన్యులు వెళ్తారు. వాళ్ళ మీద కూడా భారమేనా? వాళ్ళ రక్తం కూడా తాగడమేనా? ఏసీ థియేటర్స్లో నాన్ ప్రీమియంలో కనిష్టంగా 50 రూపాయలు, గరిష్టంగా 150 రూపాయలు, 150 రూపాయల వరకు పెంచవచ్చట. ఏసీ థియేటర్స్లో ప్రీమియంలో కనిష్టంగా 100, గరిష్టంగా 200. స్పెషల్ థియేటర్స్లో నాన్ ప్రీమియంలో కనిష్టంగా 100, గరిష్టంగా 250. ప్రీమియం రెక్లైనర్ కనిష్ట ధర 200, గరిష్ట ధర 300 అట. అంటే ఇప్పుడు టికెట్ ఎంత పెరుగుతుంది? 500, 600 అవుతుంది ఇప్పుడు ఒక టికెట్ దీన్ని బట్టి చూస్తే. మల్టీప్లెక్స్లు రెగ్యులర్ కనిష్ట ధర 100, గరిష్ట ధర 250, రెక్లైనర్ కనిష్టం 200, గరిష్ట ధర 300. పెరిగేది ఇది. ఈ లెక్కన పెరుగుతాయి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు నాన్ ఏసీ థియేటర్స్ కానీ ఇంకా కొన్ని థియేటర్స్ అన్ని మూతేసి మొత్తం దాన్ని మల్టీప్లెక్స్లు చేస్తున్నారు. ఒక సినిమాకి పోవాలంటే ఒక ఫ్యామిలీ, ఒక 4 ఉన్న ఫ్యామిలీ 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు అయింది. 3000 ఆ పైన అవుతున్నది. ఇక పిల్లలు అలా పోయిన తర్వాత ఊరుకోరు కదా, అలా ఉన్నాయి కొనాలంటే కథమే, ఇక పర్సు ఖాళీ. ఈ పనికిమాల సినిమాలు చూస్తాను